ఈరోజు మేము కొండపల్లి కోటకి వచ్చాము. ఇక్కడ రాగానే ఎంట్రన్స్లో పెద్ద మర్రి చెట్టు ఊడలతో, ఎంత పెద్ద వృక్షం అంటే అంత పెద్ద వృక్షం అన్నమాట. దాని కింద అంతా ఇలా కూర్చునేందుకు ఇలా గట్టులాగా అన్నీ చాలా గట్లున్నాయి. నీట్గా చక్కగా ఉన్నాయి కూర్చోడానికి. కాకపోతే కాస్త కోతులు, కుక్కలు ఇవి తిరుగుతూ ఉంటాయని అక్కడ వాళ్ళు చెప్పారు. జాగ్రత్త, ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే జాగ్రత్తగా తినండి అది అని చెప్పారు. అంటే అక్కడ ఫుడ్ అవైలబిలిటీ ఏమీ లేదు. ఏవో కొంచెం కూల్ డ్రింక్స్ అలా ఉన్నాయి అంతే. సో మనం వెళ్ళినప్పుడు ఫుడ్ ఏదైనా తీసుకెళ్తే అక్కడ తినడానికి మాత్రం ఫెసిలిటీ ఉంది. ఆ చెట్టు కింద కూర్చొని తినచ్చు అన్నమాట. అది ఎంట్రన్స్లో. ఇది ఇప్పుడు కొండపల్లి కోట అన్నమాట. ఇప్పుడు మనం దీనిలోకి వెడతాం. చాలా నీట్గా చాలా బాగుంది కోట. అంటే రాజులు అక్కడ స్థావరం ఉండి నివసించి వాళ్ళు బతికి గడిపిన కాలం అంతా ఇక్కడ ఉన్నారన్నమాట అని అనుకుంటే భలే థ్రిల్లింగ్గా అనిపించింది. ఎంత స్ట్రాంగ్ కట్టడాలలో వాళ్ళ జీవనం గడిపారా అని అనిపించింది. ఇది ఇప్పుడు ఈ ఫోర్ట్లోకి వచ్చాం. కొండపల్లి ఫోర్ట్ అన్నమాట ఇది. దాని లోపల ఈ రాజుల చిత్రపటాలు, వాళ్ళు వాడిన కొన్ని వస్తువులు, కాకపోతే కొంచెం ఈ మధ్యన పెయింట్ అది వేసి అంతా చేశారట. కొత్తగా ఉన్నాయి. ఈ కోటని రాజ్యం చేసిన ఈ రాజులు వాళ్ళ ఏ శతాబ్దంలో చేశారు ఏంటి అని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇట్లా చిత్రపటాల మూలంగా అన్నీ రాసి పెట్టారు. వాళ్ళు వాడిన వస్తువులు, తర్వాత ఈ దేవుళ్ళు, గణపతి, తర్వాత ఆంజనేయ స్వామి. ఇగో గణపతి చూడండి, గణపతి, ఆంజనేయ స్వామి, తర్వాత సింహం యొక్క ప్రతిమ అన్నీ చెక్కడాలు గోడల్లో కానీ వీటి అన్నిట్లలో సింహం, తర్వాత చాలా రకాల ప్రతిమలన్నీ చెక్కి ఉన్నాయన్నమాట. రకరకాల షేపుల్లో ఆ రాళ్లల్లో చెక్కిన శిల్పాలు, ఇవన్నీ రాళ్లల్లో చెక్కినవి అనమాట. ఇట్లా అన్నీ ప్రదర్శనగా పెట్టారు. ఇది ఒక ఏనుగు ప్రతిమ చెక్కినది. ఇట్లా అన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా ఆ రాజులచే వాడబడినవి, తర్వాత అమ్మవారి ప్రతిమలు, దేవుళ్ళ ప్రతిమలు అన్నీ ఇట్లా పెట్టారన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళంగానే ఇలా ఉంటాయి. కాకపోతే బాగా నడవగలిగిన శక్తి ఉన్న వాళ్ళే వెళ్ళాలి. నడవలేని వాళ్ళు, కొంచెం కష్టం అని అనుకునేవాళ్ళు ఇందులో చూసేదేముండదు. ఎందుకంటే అంత నడక అన్నమాట, నడిచి చూడాలి. సో ఇప్పుడు ఇందులో చూస్తున్నారు కదా, ఈ పొడుగు మొత్తం నడకే అన్నమాట. ఇట్లా ఈ హాల్లో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనం పైకి వెళ్తాం. అంటే ఇప్పుడు ఈ రాతి శిల్పాల గురించి, దాని హిస్టరీ, దాని చరిత్ర ఇప్పుడు ఒక చిన్న ఆడియో క్లిప్ మీకు వస్తుంది, అది వినండి. ఆ తర్వాత మళ్ళీ నేను చెప్తాను. ఇప్పుడు ఈ రాతి శిల్పాలన్నిటి గురించిన ఒక చిన్న ఆడియో, ఇక్కడ వాళ్ళు రాసిన చరిత్ర అన్నమాట. అది నేను చదివి రికార్డ్ చేయడం జరిగింది.
ఎంత హిస్టరీ, ఎంత వాళ్ళు ఎలాంటి జీవితం గడిపారు అనేది నిజంగా భలే భలే హ్యాపీగా అనిపించింది అవన్నీ చూస్తూ ఉంటే. శిల్పాల ప్రదర్శనశాల గురించి. కొండపల్లిలోని రాతి శిల్పాలు యుగయుగాల మిశ్రమ సంస్కృతికి, మతపరమైన విశ్వాసాలకి, పాలనా వ్యవస్థకి, నైపుణ్యానికి ప్రతిరూపాల వంటివి. ఆనాటి శిల్ప సంపద సాంఘిక ఆర్థిక పరిస్థితులను, హస్తకళా నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని తెలుపుతున్నాయి. ఇక్కడి శిల్పాలు క్రీస్తు శకం 14-16వ శతాబ్దాలలో రెడ్డి, విజయనగర, కుతుబ్ షాహీల కాలానికి చెందినవి. ఈ శిల్పాల్లో ప్రతి కాలానికి చెందిన మత, అలంకరణ, శాసన, కళాత్మక యుక్తి, విలక్షణమైన లక్షణాలు ప్రతిబింబిస్తాయి. ఈ శిల్పాలు మత విశ్వాసాలను చాటుతాయి. శివపార్వతీ విగ్రహాలు, ద్వారపాలకుల విగ్రహాలు, ఆంజనేయ స్వామి, గణేశుడు, ఇతర రాతి విగ్రహాలు మరియు శాసనాలు వీటికి ప్రతీకలు. ఈ శిలల యొక్క ముఖ్య ఉద్దేశం వీటిని నేటి తరానికి పరిచయం చేయడం. అలనాటి నమ్మకాలకు చిహ్నాలుగా శిల్పాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇంతవరకు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న దేవతామూర్తులు, రాతి విగ్రహాలు, ఆ గోడల మీద ఉన్న చెక్కడాలు, వీటి గురించి మనం విపులంగా మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో రాణి మహల్, తర్వాత ఈ కోట మొత్తానికి ఉన్న ఒక కారాగారం, అది చూడబోతున్నాము. ఇక్కడ విశేషంగా చూడండి, ఈ రాళ్ళు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళన్నీ ఒక సైజ్ చేసి ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా ఈ మొత్తం అన్ని కట్టడాలు ఇంతే. ఎక్కడ చూసినా ఇదనమాట. ఆ పైన చూడండి, రాళ్ళు ఒకదాని మీద ఒకటి పేర్చినట్టుగా అన్ని కలర్ఫుల్ రాళ్ళు, గ్రానైట్ రాళ్ళుట. సో ఆ గోడ చూస్తే దేనికది మంచి కలర్ఫుల్గా గోడలో డిజైన్ వేసినట్టుగా ఉన్నాయి. అది అంత విశేషంగా ఉన్నాయన్నమాట చూడటానికి. ఇప్పుడు మనం ఈ కనిపిస్తున్న మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళుతున్నాం. అక్కడ కూడా ఈ కలర్ఫుల్ వాల్స్ చూడండి. అంటే ఎంత పెద్ద ఏరియానో ఇది. ఆ ఏరియా మొత్తం ఎక్కడ చూసినా ఇవే రాళ్ళు, ఇవే కలర్ఫుల్ డిజైన్లు, అలా అన్నమాట. ఇప్పుడు మనం కొండపల్లి యొక్క చారిత్రక ప్రాముఖ్యత గురించి చెప్పుకోబోతున్నాం, వినండి. కొండపల్లి యొక్క చారిత్రక ప్రాముఖ్యత. కొండపల్లి కోట కొండపల్లి గ్రామంలో కొండపై నిర్మితమైంది. దాన్ని గిరిదుర్గం అంటారు. తూర్పు కనుమల్లో ఉన్న కోటలు గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి కొండ పైభాగంలో ఉండడం వల్ల శత్రు దుర్భేద్యంగానూ, శత్రువులపైన దాడి చేయడానికి అనువుగాను ఉండేవి. ఈ కోట ప్రాచీనత క్రీస్తు శకం 10వ శతాబ్దం నుండి మొదలవుతుంది. ఇది ఆ కాలంలో చాళుక్యులకు పరిపాలన కేంద్రంగాను, ముఖ్యమైన సైనిక స్థావరంగాను ఉండేది. తర్వాత కాలంలో ఈ కోట కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డిరాజులు, ఒరిస్సా గజపతులు, విజయనగర రాయలు, బహుమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు, అసఫ్ జాహీలు, ఫ్రెంచి, చివరిగా బ్రిటిషు ఇండియా అధీనంలోకి వెళ్ళింది. రెడ్డి రాజవంశంలో శక్తిమంతుడైన అనవేమ తన కాలంలో రాజ్య విస్తరణలో భాగంగా కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి బలమైన కోటలను నిర్మించాడు. ధాన్యవాటి లేదా అమరావతి, ధనదప్రోలు లేదా చందబోలు, వినుకొండ, బెల్లంకొండ, కొండపల్లి, ఇతర ముఖ్యమైన కోటలు ఈయన కాలంలో అభివృద్ధి పరిచినవే. ఈ కొండపల్లి కోటలోని కొన్ని భాగాలైన దర్బార్ హాలు, రాణి మహలు మరియు జైలు ఖానాలను కుతుబ్ షాహీలు 16వ శతాబ్దం చివరిలో నిర్మించారు. ప్రతి కాలంలోనూ కొండపల్లి కోట రాజకీయ, సైనిక పరిపాలనకు సరిహద్దు ప్రాంతాలుగా
నిలిచింది. ఇది ఈ ఈ పైన ఇప్పుడు రాణిమహల్, ఆ జైలు, వీటి గురించిన చరిత్ర అన్నమాట. ఈ కోటలో ఎక్కడికక్కడ ఈ అండర్ గ్రౌండ్కి ఎన్ని మెట్ల దారులు ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. అలా ఇదో కట్టడం, లోపల అన్ని చెట్లు మలిచిపోయినాయి. ఇదొక లోయ. ఆ లోయ అటువైపు నుంచి ఎంత స్ట్రాంగ్గా వస్తుందంటే గాలి, అక్కడ నిలబడితే ఎగిరిపోతామేమో అనిపించేంత గాలి వస్తుంది. అదే ఒక లోయ, పెద్ద లోయ అన్నమాట. ఇది రాణిమహల్. అంటే అన్నీ ఉండడానికి ఉన్నాయి అన్నీ. కాకపోతే ఆ గోడల్లాగా మొండి గోడలు, తర్వాత రూమ్స్, అందులో మనం చూస్తే ఇది మనం ఇందుకు వాడుకోవచ్చు అన్నట్టుగా ఒక బాత్ టబ్ లాగా. తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది ఒక సొరంగ మార్గం. ఎక్కడికక్కడ మళ్ళీ అంటే వాళ్ళకి అత్యవసరమైన ఎమర్జెన్సీ ఏర్పడింది అనుకోండి, ఇట్లా లోపల నుంచి మరి బయటికి వెళ్ళిపోయేవాళ్ళేమో. అట్లా అన్ని లోపల నుంచి రహస్య మార్గాల్లాగా ఉండేలాగా ఉన్నాయన్నమాట. మెట్లు, లోపలికి మార్గాలు. ఇదొక మార్గం, లోపలికి ఉన్నాయి స్టెప్స్. ఇది బాత్ టబ్ లాగా మేము అనుకున్నాము. ఎందుకంటే కరెక్ట్గా స్నానాలు చేసే ఆ బాత్ టబ్ లాగానే అది ఆ స్ట్రక్చర్ అలా ఉంది. ఇక్కడ ఏమన్నా వాళ్ళు హిడెన్గా ఏమైనా దాచిపెట్టుకోవాలంటే దాచుకునే స్థావరాల్లాగా అనిపించినాయి ఇవి. మరి అవి అంటే చూస్తే మనం దాని లోపల అంతా మనం స్టోర్ చేసుకుని పైన ఒక ఇది వేసేసామంటే చెక్కలాగా, అది ఎవరికి తెలియకుండా ఉంటుంది. స్టోరేజ్ ప్లేస్ లాగా అనిపించింది. ఇప్పుడు మనం స్విమ్మింగ్ పూల్ అనుకున్నట్టుగా అట్లా ఉందన్నమాట. అలా వాడుకుని ఉంటారు. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఇది బయట ఉన్న మర్రి చెట్టు, అక్కడ ఉన్న అరుగులు, ఆ అరుగుల మీద కూర్చుని చాలామంది వాళ్ళు తెచ్చుకున్న ఆహారం తింటున్నారు. ఎదురుకుండా ఒక మసీదు ఉంది, అక్కడ కొండపల్లి బొమ్మలు ఉన్నాయన్నమాట ఆ బయట. ఇప్పుడు ఇదంతా ఒక కోట. ఫస్ట్ మనం ఎంటర్ ఈ రాణిమహల్, తర్వాత ఈ కిందేమో రాతి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి. వీటన్నిటి నుంచి ఒక బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది బయట వైపు గోడ, ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఇది దాటి వెళ్తే ఇప్పుడు మనం వెళ్ళబోయేదంతా కారాగారం అన్నమాట. కారాగారం ఉన్న స్థలం. దానికి ఎంత నడిచి వెళ్ళాలో చూడండి. రాళ్ళు కూడా అసలు డిజైన్ వేసినట్టుగా ఎక్కడ చూసినా ఇదే డిజైన్. ఈ దారి కూడా చాలా క్లియర్గా ఉంది. కాకపోతే అలా నడుస్తూనే ఉండాలి. ఇప్పుడు మనం కారాగారం ఉన్న చోటికి వెళ్ళబోతున్నాం. ఇగో ఇది ఒక లాంగ్ పాత్. ఇది రావి చెట్టు. ఆ రావి చెట్టు ఎంత మొదలు అంటే అది ఎంత పెద్ద మొదలో అంత పెద్ద చెట్టు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఈ చెట్టు మొదల నుంచి
ఇది ఒక లాంగ్ పాత్ అన్నమాట. మళ్ళీ ఆ లోపలికి వెళ్ళి అక్కడ ఈ కారాగారం ఉందన్నమాట. అంటే ఈ కోటకి ఎంత దూరంగా ఈ కారాగారం ఉందో చూడండి. ఇది కారాగారం. దీనికి ఒక ఇనప గేటు, తర్వాత ఆ గోడలు కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి చూడండి. చీకటిగా అనిపించింది ఫస్ట్. తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ ఈ పైన హోల్స్ ఉన్నాయి. సూర్యరశ్మి రావడానికి ప్రతి చోట ఒక హోల్ చేసి పెట్టారు. దాని నుంచి సూర్యరశ్మి లోపలికి వస్తుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అది చాలా వెలుగుగా కనిపించింది. ఫస్ట్ బయట నుంచి చూడంగానే ఎంత చీకటిగా ఉంది అని అనిపించింది. సో ఇది మొత్తం టోటల్ జైలు అన్నమాట. ఇక్కడ వాళ్ళు ఉంచేవాళ్ళట. కారాగారంలో పెట్టాలి అంటే వాళ్ళని ఇక్కడ ఉంచేవాళ్ళట. ఇది ఈ అసలు కోటకి చాలా దూరంగా సపరేట్గా ఉందన్నమాట ఈ ప్లేస్. ఈ పైన చూడండి సూర్యరశ్మి ఎట్లా వస్తుందని. ఇట్లా ప్రతి చోట ఇలా లైట్ల లాగా అవే ఉన్నాయి. న్యాచురల్ లైట్ అన్నమాట. తర్వాత 2-3 కిటికీలు. ఆ గోడకు ఒక సైడ్ ఇది కిటికీ. దానిలోంచి ఇలా ఫోకస్ లైట్ లాగా లోపలికి సూర్యరశ్మి వస్తుంది. అదే వెలుగు ఈ లోపలంతా వెలుగు కనిపిస్తుంది అన్నమాట. ఏదైనా కారాగారం అంటే కారాగారమే కదా, ఉన్నంతసేపు చాలా అన్ఈజీగా అనిపించింది. సరే ఇది చూసుకుని బయటకు వచ్చేసాం. ఇది ఈ లాంగ్ ఇది అన్నమాట. ఈ కోట బురుజుల్లాగా ఉన్నాయి కదా, ఇవన్నీ దాటుకుంటూ బయటకు వచ్చేస్తే ఫ్రీ వరల్డ్. ఆ సూర్యరశ్మి రావడానికి చేసి అది తయారు చేసి పెట్టిన ఆ న్యాచురల్ లైటింగ్ సిస్టమ్ మాత్రం చాలా బాగుంది. ఇక బయటకు వచ్చేసాము. మళ్ళా సేమ్ వే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బయటికి వచ్చినప్పుడు ఆ కిందంతా చూస్తే పెద్ద మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కింద చాలా అరుగులు ఉన్నాయి. ఈ చూడడానికి వచ్చిన వాళ్ళు ఫుడ్ కూడా తెచ్చుకున్నారు. అంతా చూసిన తర్వాత ఆ గట్ల మీద కూర్చుని వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినేసి బయలుదేరారనమాట. ఇక్కడ కింద చూస్తారు మీరు, ఇక్కడి నుంచే కనిపిస్తూ ఉంటుంది. ఇగో ఈ బ్రిడ్జ్ దాటి ఆ బయటికి వెళ్ళిపోగానే కింద ఆ మర్రి చెట్టు, అరుగులు, అందరూ హాయిగా కూర్చుని తిన్నారు. కాకపోతే వాళ్ళు కోతుల బెడద ఉందండి, మీరు తినేది చాలా జాగ్రత్తగా చూసుకుంటూ తినాలి అని చెప్పారు. మాకైతే ఏమీ రాలేదు, కానీ సడన్గా కోతులు వస్తాయిట. అందుకని వెళ్ళిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అవి చూసుకుని ఒకళ్ళు తింటుంటే ఒకళ్ళు నిలబడి ఎవరైనా గబుక్కుని వస్తాయేమో అని ఒక అవేర్నెస్తో ఉండాలి. కోతులు కొంచెం కుక్కల బెడద కూడా ఉంది. అంటే వాటికి ఏదైనా పెడితే పాపం అవి తినేసి పడుకున్నాయి, కానీ ఏదైనా వాటికి కూడా పెట్టాలని అవి పక్కనే ఉన్నాయి. సో ఈ రెండిటి గురించి కొంచెం అవేర్నెస్తో ఉండాలి. అది కొండపల్లి కోట. ఇప్పుడు ఇదేంటంటే కొండపల్లి బొమ్మలు. ఆ కోట కిందకి వెళ్తే షాపుల్లో ఉంటాయిట. ఈ కోట దగ్గరేమో ఒక షాపులో ఉన్నాయి. వాళ్ళు మినిమంగా పెట్టుకుని అమ్ముతున్నారు. తర్వాత కీ చైన్స్ లాంటివి ఆ షాపు, తర్వాత స్నాక్స్, కొంచెం కూల్ డ్రింక్స్ అక్కడ బయట ఒక షాపులో పెట్టుకుని అమ్ముతున్నారు. అంతకు మించి ఇక్కడ ఫుడ్ ఏమీ దొరకదండి. నో ఫుడ్ అవైలబిలిటీ. అది వచ్చేవాళ్ళు గమనించగలరు. ఇక్కడంతా చేతి గుర్తులు, ఆ కలర్ఫుల్ స్టోన్స్, డిజైన్స్, ఎన్ని డిజైన్స్ కనిపిస్తున్నాయో చూడండి ఆ గోడల మీద. అది చూస్తే ఇంకా బాగుంది, చాలా బాగుందన్నమాట. ఇది ఒక కాలినడక ద్వారా ఆ పైకి వెడితే మళ్ళీ అక్కడ ఒక అండర్ గ్రౌండ్ లాగా మెట్లు, ఆ లోపలికి ఇంకోసారి వెళ్ళినప్పుడు
ఆ కిందకి ఒకసారి వీటికి వెళ్ళాలి అని అనిపించింది, ఏమున్నాయి ఆ కింద దాకా వెళ్ళి చూడాలి అని. కానీ ఈ నడిచే ఇక్కడ బయటకు వచ్చేసిన తర్వాత కిందకి వెళ్ళాము. అక్కడ అందరూ వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ ఆ మర్రి చెట్టు కింద ఉన్న గట్ల మీద కూర్చుని తిన్నారు. అందరం బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాం. ఇది 2 వీడియోలు అయినాయి. ఇది వీడియో నెంబర్ 1. రెండో వీడియో కమింగ్ సూన్. అందులో కొండపల్లి బొమ్మలు, మిగతా ఐటమ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ వీడియో 2 అది కూడా చూడండి. అప్పుడు కంప్లీట్ అవుతుంది ఈ కొండపల్లి కోట ట్రిప్. థ్యాంక్ యూ.